వనజీవి రామయ్య మృతిపై పర్యావరణ ప్రేమికులు, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామయ్య పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు పలువురు మంత్రులతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఖమ్మం చేరుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం, రఘురామరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వనజీవి రామయ్య భౌతికంగా దూరమైన ఆయన నాటిన ప్రతి మొక్క, పెంచిన ప్రతి చెట్టు, పూచే పూలు, ఆకలి తీర్చే పండ్లు ఆయనను అనుక్షణం గుర్తు చేస్తూనే ఉంటాయన్నారు. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రముఖులు రెడ్డిగూడెం గ్రామంలో వనజీవి రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. వనజీవి రామయ్య అందరికీ సుపరిచితులని, తినడానికి లేనప్పుడు కూడా మొక్కలు నాటడాన్ని కొనసాగించారని ఖమ్మం మేయర్ నీరజ గుర్తు చేసుకున్నారు. భావితరాలు గుర్తుంచుకునేలా మొక్కలు నాటి వనజీవి రామయ్య ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకృతి ప్రేమికులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారు ఈరోజు మృతి చెందటం చాలా బాధాకరం. సమాజానికి రామయ్య గారు చాలా సేవలు చేశారు. భావితరాలు, ఇప్పుడు ఉన్న యువత కూడా ఖచ్చితంగా రామయ్య గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం సమాజంలో మన వంతు ప్రకృతిని అభివృద్ధి చేసేదానికి, ప్రకృతి మంచిగా ఉండేదానికి పాటుపడాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, వారి భార్యకు, వారి కూతురుకు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. దరిపల్లి రామయ్య అనే అతని పేరు దరిపల్లి తీసేసి వనజీవి రామయ్య పేరుగా అందరం పిలవటం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో ఇంతకన్నా మంచి సేవ ఎవరూ చేయలేరు. ఆయనకి కేంద్రం పిలిచి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. రామయ్య గారు చిన్నప్పుడు, అంటే అతి చిన్న వయసులోనే ఆ రోజుల్లో పెళ్ళయ్యేది. జొన్నలు తీసుకురమ్మని చెప్పి భార్య డబ్బులు ఇచ్చి పంపిస్తే విత్తనాలు తీసుకొచ్చి, మొక్కల విత్తనాలు తీసుకొచ్చి ఆ జొన్నలు తీసుకురాకుండా ఉండటానికి ఆ మొక్కలు తీసుకొచ్చిన పరిస్థితి ఆ రోజు నుంచి కూడా రామయ్య గారికి ఉంది.